నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశానికి మీరు కూడా హాజరైనట్టున్నారు. నా జీవితంలో నేను చదువుకున్న యూనివర్సిటీ నుంచి నేను అంబేద్కర్ భావజాలంతో ఎవడోడో అర్థమైన ఇజాల గురించే చెప్తాడు. అంబేద్కర్ ఇజాన్ని అడాప్ట్ చేసుకోండి. ప్రతిరోజు సిగ్గుపడతాను నేనటోడు కూడా అగ్రకులంలో పుట్టినందుకు. అక్కడ యాంటీ కూటమి గవర్నమెంట్ వాయిసెస్ అయితే అక్కడికి చేరుకొని ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాయి. కొంత అగ్రెసివ్గా అందరూ మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో మీరు జడ శ్రావణ్ గారిని ఉద్దేశిస్తూ మీరు ఆయన అభినవ అంబేద్కర్ అని కూడా పొగడ్తల వర్షం కురిపించారు. కొంత అతిశయోక్తిగా అది అనిపించలేదా మీకు? మీరు నన్ను అత్యంతం గమనిస్తే ఓకే, నేనే లాస్ట్ మాట్లాడాను, తర్వాత శ్రవణ్ గారే మాట్లాడారు. నాకు శ్రవణ్ చాలా మంచి మిత్రుడు. ఓకే, ఆయన యాక్చువల్గా నేనేంటంటే నేను అదంతా చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఆ కాన్సెప్ట్లో నేను అభినయ అంబేద్కర్ అని అభివర్ణించాను. అట్లీస్ట్ ఇంత ఈ సభలో అభినయ అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారి లాగా అభినయించని చెప్పారు నా కోణంలో అయితే. ఓకే, ఎందుకంటే ఆయనది ఒక పొలిటికల్ పార్టీ, జై భీమ్ పార్టీ, వెదర్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. నేను చూసింది ఆ సభకి వెళ్ళింది ఏంటంటే దళిత పీడితుల్ని, తర్వాత ఈ మైనారిటీగా ఉన్న దళిత క్రైస్తవుల్ని, ఇవాళ సమాజంలో జరుగుతున్న వాళ్ళ వివక్ష మీద జడ శ్రావణ్ గారు ఒక వేదిక త్రూగా సామాజిక వర్గ అణిచివేతని ఒక బృహత్తర కార్యాచరణ తీసుకెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకోవడం అనుకున్నా. కానీ అక్కడ చాలామంది మాడిన మాటలు వింటే కేవలం రఘురామకృష్ణరాజు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అండ్ అసందర్భ క్రైస్తవ సామాజిక వర్గం మీద అసందర్భ పేలాపాలు చెప్పేలే ఆ రాధా మనోహర్ని తిట్టడానికి తప్ప ఇంక దేనికి పని చేయలేదు. నేను అక్కడ వాళ్ళందరిలోనూ ఒకటే చెప్పదలుచుకున్నా, రాధా మనోహర్ దాస్ని తిట్టుకునే సభ అయితే కంటిన్యూ చేసుకోండి. బట్ ఇక్కడ మీరు రఘురామకృష్ణరాజు గారిని, పవన్ కళ్యాణ్ అన్న దగ్గర కూడా వాళ్ళని తిట్టడం ఆ సభ పరంగా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఇన్ దట్. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే, మీరు అనొచ్చు ఎక్స్ప్రెషన్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది, యూ కెన్ ఎక్స్ప్రెస్. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు. తర్వాత నా దృష్టిలో జడా శ్రావణ్ గారు, రఘురామకృష్ణరాజు గారు ఒక వార్ జోన్లో ఉన్నారు. అది కూడా ఒక లీగల్ ఫైట్లో ఉన్నారు. ఓకే, రేపు పొద్దున రఘురామకృష్ణరాజు గారికి ఫేవర్గా రావచ్చు, లేదా జడా శ్రావణ్ గారికి ఫేవర్గా రావచ్చు. కానీ ఇక్కడ మనం నేను నిన్న నాలుకలు చీరేస్తాను, తొక్క తీసేస్తాను, తోలు వాయించేస్తానని ఒకరికొకరు డెలిబరేషన్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది నా దృక్పథం. ఓకే, రెండోది, నేను అక్కడ అందరూ మాట్లాడిన దానికి నేను కొంచెం భిన్నంగానే మాట్లాడాను, మీరు గమనిస్తే. ఎందుకంటే వాళ్ళ అణచివేత, అణగారింతనంలో మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల్ని సద్వినియోగపరచుకోకుండా హక్కుల కోసం మళ్ళీ పోరాటం ఏంటి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్దలు ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడిన దాన్ని క్యారీ చేస్తారేమో అనుకున్నాను. కానీ అక్కడ సొంత ఎజెండాలు, సొంత ఫ్రస్ట్రేషన్లు చాలా మంది తీర్చుకున్నారు. సో ఆ అగానిని, ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి నేను ఆ సామాజిక వర్గ స్పృహని, వాళ్ళు పడుతున్న అణిచివేతల మీద ఫోకస్ చేస్తారన్న కోణం నేను చూస్తే అది కన్నా అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువ చర్చించబడ్డాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే అసలు విషయం ఏంటంటారు, కొసర విషయం ఏంటంటే, అసలు విషయాలంటే కన్సల్టేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక హిందూ సామాజిక వర్గం మీద దాడి జరిగిన, లేకపోతే ముస్లిం సామాజిక వర్గం మీద దాడి జరిగిన, క్రైస్తవ సామాజిక వర్గం మీద జరిగిన కన్సల్టేషన్స్ ఎక్కడ అవ్వట్లేదు. సో ఈ కన్సల్టేషన్ ప్రాస్పెక్ట్లో ఫాస్టర్స్ అందరికీ రాజ్యాంగం మీద అవగాహన కల్పించండి అని మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పింది అయితే 2 చేతులు దండ పెట్టలేము. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పరంగా మనకి 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సెక్యులర్ దేశం. ఆ ప్రిన్సిపల్ గారు ఎంత చక్కగా చెప్పారంటే 1950 దశకంలో ఇది ఎప్పుడైతే ఈ రిజర్వేషన్స్ టువర్డ్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నది లేని దగ్గర, ఇందిరాగాంధీ గారి దగ్గర ఏ ఆస్పిరేషన్స్తో వెళ్ళానో, తర్వాత ఆవిడ మరణానంతరం ఇది ఎక్కడ వేసిన గంగులు అక్కడే ఉంది. ఆ తదనంతరంలో ఆయన వయసు ఉడిగిపోయిన ఆయన ఈ టెర్క్లిన్ టాస్క్ జడా శ్రావణ్ గారికి ఇచ్చారన్న కాన్సెప్ట్లో ఆయన సభ ప్రారంభించాడు, పెద్ద మనిషి. అది ఎప్పుడైనా సరే నేను దానికి ప్రభావితం అయ్యాను. అరే మనిషి అంత మనిషి అయినా ఆ పెద్ద మనిషి అలా మాట్లాడుతుంటే జేవియర్ సార్ ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది ఆ మీటింగ్లోనే యాంటిసిపేట్ చేశాను. ఓకే, ఓకే, అది ఎక్కడో దేర్ ఇస్ సమ్వాట్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఎజెండాస్ చాలా బాగుంటాయి. ఎలక్షన్స్ ముందు ఒకరినొకరిని వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత ఛాలెంజ్లు అవన్నీ చాలా బాగుంటాయి. వన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇవాళ ఒక రూలింగ్ గవర్నమెంట్ మీద యుద్ధం వ్యక్తిగత దోషాలతో ఎంతవరకు? బట్ దిస్ వార్ బ్యాటిల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా.
ఓకే. ఒక గ్రామ దేవత విగ్రహం దగ్గర వచ్చిన ఒక ఫ్రిక్షన్ జడ శ్రవణ్ గారు తగ్గట్లేదు, అక్కడ రఘురామకృష్ణరాజు గారు తగ్గకుండా అది రఘురామకృష్ణరాజు గారు ఏకంగా ఒక పార్టీ ఎజెండా పరంగా మాట్లాడుతున్న కాన్సెప్ట్ వర్సెస్ జడ శ్రవణ్ గారు తన ఇండివిజువల్ పార్టీ ఫర్ ద సేక్ ఆఫ్ ఈ ఎస్సీ సామాజిక వర్గం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్న కాన్సెప్ట్ అక్కడ నాకు ఎందుకో జస్టిఫై అవ్వలేదు అనిపించింది. ఓకే. తర్వాత ఫాస్టర్స్ అందరికీ కొంచెం హెచ్చరికల్ టైప్లో అట్లీస్ట్ మీరు రాజ్యాంగాన్ని చెప్పమని చెప్పిన మా ప్రొఫెసర్ గారు తదనంతర పరిణామాల్లో కన్సాలిడేషన్ విషయంలో వాళ్ళని హెచ్చరికలతోనే వాళ్ళని ఎట్లా అన్నది నాకు ఒక పెద్ద ప్రశ్న కింద మిగిలింది. మూడోది ఏంటంటే ఇక్కడ ఒక సభకి సభా మర్యాదలు కొన్ని ఉంటాయి, ఎజెండా. ఓకే. ఇప్పుడు దళిత పీడిత శంకారామం అని పెట్టిన తర్వాత ఆ సమస్యని సమస్యాత్మకంగా ఇప్పుడు మా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు నా మిత్రుడు సోదరుడు మాట్లాడుతున్న దగ్గర మధ్యలో మైక్ డిస్కనెక్ట్ అయింది. అంటే ఐ మీన్ సమయభావం వల్ల ఒక మధ్య వర్షం పడింది, తర్వాత గ్రౌండ్లో కూడా పూర్తిగా లబిడి ఇది అన్న దగ్గర కొన్ని వేల మంది వచ్చారు. అది నిజంగా వన్ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఓకే. కానీ అక్కడ పార్టీలకు అతీతంగా పార్టీలు అన్నది చాలా వరకు ప్రక్షాళించబడాలి. ఓకే. రెండోది ఒక మనిషి ధ్యేయం. నేను అందులో నాకు చాలా అంబిగ్యూటీ ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కేఏ పాల్ గారి పార్టీ ఉంది, చంద్రబాబు గారి పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, ఉదాహరణకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి జడా శ్రవణ్ గారికి సారూప్యత చూస్తే అట్లీస్ట్ మొదట్లో కింగ్ మేకర్ అన్న దగ్గర కనీసం ఎమ్మెల్యే అని దిగజారిపోయిన పవన్ కళ్యాణ్ నేను చూశాను. కింగ్ మేకర్ అన్న కాన్సెప్ట్లో నాకు ఎప్పుడు కుమారస్వామి గారి గ్యాప్కి వస్తారు. ఆ మైసూర్ ప్రావిన్స్లో కర్ణాటక ఎలక్షన్స్ ప్రభావితం చేసి 20-30 స్థానాలు చేసి ఎప్పుడు నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే మిగతా ఎలా అవతల ఎన్ని పార్టీలు సెక్రటరీలు గెలిచినా సంబంధం లేదు. ఆ కాన్సెప్ట్ వీళ్ళిద్దరిలోనూ కనపడలేదు నాకు. ఓకే. అండ్ మూడోది ఈ జడా శ్రవణ్ గారు నన్ను ఉప ముఖ్యమంత్రి చేయండి అన్నాడు. ఇట్స్ అ బిగ్ ఎయిర్. రెండో ఎయిర్ ఏంటంటే అంటే ముఖ్యమంత్రి ఎవరు అవుతారని అది తర్వాత విషయం. ముందు ఇది ఆయన మాడింది ఆయనకే చెప్పాలి. ఓకే. రెండోది 1,14,00,000 సామాజిక వర్గం ఉన్న దగ్గర 10 లక్షల మంది చాలా అన్నాడు. నేనేమనుకున్నాను, ఇప్పుడు నేను రామచంద్ర యాదవ్ గారి మీటింగ్లకు కూడా వెళ్ళాను. దేర్ ఆర్ ఓన్లీ కన్ఫైనింగ్ అన్నది ఎలా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో వెనుకబడి నియోజకవర్గాలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించిన నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడ వేరే ప్రాంత ప్రజలు వేరే ప్రజలు కూడా ఉంటారు, వేరే సామాజిక వర్గాలు వాళ్ళకి. కానీ అది వెనుకబడి నియోజకవర్గం అయినంత మాత్రం ఆ సర్టెన్ ఓటు బ్యాంక్ అన్నది దాంతో వాళ్ళు సస్టైన్ అయిపోతారు అన్నది జరగని పని కదా. ద సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ జడా శ్రవణ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రఘురామకృష్ణరాజు గారు. ఓకే. ఇక్కడ ఆయన మాట్లాడుతూ నాకు 10 లక్షల మంది అన్న దగ్గర 1,14,00,000 మందిలో మిగిలిన 94 లక్షలు, లేకపోతే మిగిలిన 1,04 లక్షల మంది ఈయన అడ్రస్ చేయడా. రెండోది ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు గతంలో ఎంతో అంతో కాస్త ప్రభుత్వం ఆయన విధానం నాకు ఒకటి నచ్చింది ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఎవరంటే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు ఆయన. ఇది ఎజెండా అనుకుందాం, బాగుంది ఇది. ఓకే. ఇప్పుడు జడా శ్రవణ్ లాంటి వాడితో మేము ఎవరైనా మీరైనా ర్యాలీ అవ్వాలి అంటే ఒక ఎజెండా ఏంటి, ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నాడు. రూలింగ్ గవర్నమెంట్ మీద ఇతను ప్రత్యక్ష యుద్ధం చేస్తాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద చేశాడు. అండ్ అక్కడ అణిచివేతకు గురైన ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం తను ముందుండి ఫైట్ చేశాడు. ఇది అతని ఎలివేషన్, అతనికి ఉన్న గౌరవం. ఓకే. ఐడెంటిటీ కదా. ద సేమ్ సినారియో రైట్ నౌట్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years ఇతను తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర డిఫర్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సో మనందరం ఏమనుకుంటాం, ఇతను ఒక ప్రజాస్వామ్యంలో రూలింగ్ గవర్నమెంట్ మీద ఎగ్జిస్టింగ్ వార్ క్రియేట్ చేస్తున్న ఒక జై భీమ్ పార్టీ కింద నేను చూస్తాను. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్న దగ్గర శ్రవణ్తో ఎలైన వలన జై భీమ్ పార్టీ పట్ల నేను ఆకర్షితున్న వలన ప్రభుత్వం చేసే ప్రతి తప్పుదాన్ని ఎండగడుతున్న విధానం. ఇక్కడ నాకు ఎక్కడ అనిపించిందంటే ఉప ముఖ్యమంత్రి అని ఈయన కన్ఫైన్ అయిపోయాడు. ఓకే. తడిసే ఆ స్టేట్మెంట్ని ఎలా రైజెస్ చేసుకోవాలో నాకు అర్థం కాలే. నన్ను రాజ్యాంగబద్ధ పదవుల్లో కావాల్సిన ఒక ఎంపీగా పంపించండి, లేదా రాజ్యసభ పంపించండి, లేదా ఎమ్మెల్సీ చేయండి, లేదా ఎమ్మెల్యే చేయండి అని అడగడం సమంజసం అంటాను నేను. మన పార్టీ అట్లీస్ట్ ఒకటితో ప్రస్థానం మొదలైనా మనం ముందుకెళ్ళడానికి బాగుంటుంది అని ఆ కోణం మాట్లాడుంటే బాగుండు. కానీ ఆయన కేటగిరికల్గా ఉప ముఖ్యమంత్రి చేయండి అన్నాడు. ఓకే. ఇక్కడ చూస్తే కూటమిలో ఇతను విభేదించి పోరాడుతున్నాడు అనుకుందాం. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి మనకి, నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కేఏ పాల్తో పొత్తు పెట్టుకుంటాడు అంటే జరగని పని అది. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి, ఎవరితోనో పొత్తులకు వెళ్ళడు ఆయన. సింహం సింగిల్గా వస్తుంది. ఎందుకంటే ఈయన మళ్ళీ ప్రత్యక్షంగా ఓటంకించి చెప్పింది లైన్ అండ్ జాకల్ స్టోరీ, వాట్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ స్టోరీ నరేట్ చేసాడు. సే ఫర్ ఇన్స్టెంట్ ఈ మే బీ లైన్ on his party perspective and he may be a line Jagannath Reddy on his perspective he may be a line for Chandrababu Naidu garu, he may never ever he is a line as far as Pawan Kalyan is concerned. That's a proven lethal kada. అవును, కరెక్ట్. వాట్ ఎవర్. కానీ ఇక్కడ
ఎలక్షన్స్ అయిన తర్వాత సరెండర్ అయిపోయి ఎలక్షన్స్ ప్రాస్పెక్ట్లో సరెండర్ అయిపోయిన పవన్ కళ్యాణ్ని చూసాం కానీ 3 సంవత్సరాల ముందే సరెండర్ అవుతున్న శ్రవణ్ని హౌ మెనీ పీపుల్ కెన్ డైజెస్ట్? ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. ఓకే ఓకే. ఇక్కడ పొలిటికల్ ఏరాలో వాళ్ళు కేపాలను మీకు మైక్ ఇచ్చి అడిగినా ఎలక్షన్స్ నిలబడతాడు, అన్ని స్థానాల్లో నిలబడతాడు, రిజల్ట్స్ రేపు వచ్చేదాకా నేనే ముఖ్యమంత్రిని అంటాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు ఓడిపోతే ఎస్ కొన్ని కారణాల వల్ల ఓడిపోయాను, ప్రజలకు ఇప్పుడు నేను అక్కర్లేదని ఏదో చెప్తారు స్టేట్మెంట్లు కాకమ్మ కబుర్లని. బట్ ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఈ విల్ నాట్ ఈల్డ్. బట్ ఇక్కడ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో పాలిటిక్స్ ఏంటి? డూర్ డై ఉంటుంది పాలిటిక్స్లో, గెలిపోవటమే కదా. అంటే ఈ ప్రజా పోరాటాలు లేదంటే గ్యాదర్ చేయటం, కన్సాలిడేట్ చేయటం దళిత క్రైస్తవుల్ని, ఇదంతా కూడా ఒక టార్గెట్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవడానికి అని ఆయన స్పష్టంగా చెప్పారు. అదే చెప్తున్నాను నేను, ముఖ్యమంత్రి అవడానికి అన్న కాన్సెప్ట్ అని చెప్తే ఇలా దండం పెడతా. బట్ సర్ప్రైజింగ్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏంటి అంటే ఏదో పార్టీకి సబ్మిషన్ మారిపోయి ఈ మీటింగ్ ముందు నువ్వు ఎవరికో సరెండర్ అయిపోయిన అర్థం కదా. ఓకే, ఎవడు ఈల్డ్ అయినాడు అంటే నాకు ఒకటి అనిపించింది. పవన్ కళ్యాణ్తో విభేదిస్తున్న చంద్రబాబు గారు పక్కకి వెళ్ళిపోతే ఈయన ఏమైనా జాయిన్ అవుతాడా ఉప ముఖ్యమంత్రి కింద? లేదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ మిఠాయి పొట్లం తయారుకుంటే ఆ శ్రీదేవమ్మ టికెట్ వీళ్ళకి కావాలంతే. పోనీ ఎలక్షన్ అయినా శ్రవణ్ గారు చూస్తే శ్రవణ్ కుమార్ గారు ఆయన ఉన్నాడు, ఆ నియోజకవర్గంలో ఇతను కంటెస్ట్ చేస్తే 71 ఓట్లు వచ్చాయి జడ శ్రవణ్కి. 71 ఓట్లు? ఎస్, 24 ఎలక్షన్స్లో. ఓకే, ఓన్లీ 71. ఓకే, 1974 ఎన్ని వచ్చాయి. ఓకే, సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ థింగ్ ఎవడు బ్యాకప్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నారు? ఓకే, అక్కడ స్వీయ ఎజెండా జస్టిఫై అవ్వట్లేదు. నేను ప్రజల ప్రాబ్లంల మీద అడ్రస్ చేయడానికి వేదిక జేబీఎం పార్టీ కానట్టుగానే కనబడుతుంది. నేను కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూశాను. కొంతమంది వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు ప్లేస్ చేశారా? ఎందుకంటే కూటమి లక్ష్యాలు నెరవేరేలాగా, అంటే దళిత క్రైస్తవులు ఒకవైపు కన్సాలిడేట్ అయితే మరొక వైపు హిందువులు కన్సాలిడేట్ అవుతారు, అదే ఉద్దేశంతో వీళ్ళు ఇంత అగ్రెసివ్గా మాట్లాడించారు. తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా నిన్న కూడా ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారేమో అని ఒక డౌట్ని అయితే ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 2 ఏళ్ళు నేను ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారితో ఆయన ర్యాలీ ఉన్నాడు కదా, అయినప్పటికీ ఉప స్పీకర్గా ఆయన ఉన్నాడు. దానికన్నా తెలుగుదేశం ఎమ్మెల్యే హుండి నుంచి ఆయన ఆ ఏరు మనకు ఆయన క్లియర్ చేయాలి, కానీ నేను మీరు కాదు కదా. పివి సునీల్ కుమార్ గారి మీద నేను కంప్లైంట్ చేసినప్పుడు చర్యలు తీసుకోమని, అది తీసుకోలేదు 2 years నుంచి. సో ఇప్పుడు నేను జడ శ్రావణ్ మీద నా మీద మాట్లాడిన మాటలకి నేను ఇప్పుడు కేసు పెట్టినా కూడా ఈ గవర్నమెంట్ పట్టించుకోదు, స్పందించదు. సో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేంత వరకు నేనైతే కేసు పెట్టను, సుమోటోగా కేసు పెట్టాలి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గతంలో శ్రవణ్ గారు అలైన్డ్ ఆల్మోస్ట్ విత్ తెలుగుదేశం. ఎక్కడ రఘురామకృష్ణరాజు గారిని కానీ ఏ విధంగా నేను ఆయనే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు కొట్టలేదు అన్నది చాలా డిబేట్లు విభేదించుకున్నాను నేను శ్రవణ్ గారు కూడా. ఏంటి గేమ్? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన పార్ట్ ఆఫ్ కూటమి గవర్నమెంట్ గా ఉన్నాడు అండ్ పార్ట్ ఆఫ్ కూటమి ఎమ్మెల్యే. ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఆ కేసు పెట్టొచ్చు. ఎందుకంటే ఫిజికల్ ఇంటిమిడేషన్ జరిగింది రఘురామకృష్ణరాజు మీద, నాలుగు కోయటం, ఇదన్నీ కూడా కొంత హెచ్చరింపు ధోరణిలో భయపెట్టడమే కదా. అక్కడ 2 జరిగాయండి. 2 చేతులు కలిస్తే కానీ తప్పట్లు రావు. కానీ నేను ఫస్ట్ అంటుంది ఏంటంటే, ఇది ఒక పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ డాష్ మీద ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ ఒక పార్టీ అధ్యక్షుడు నాట్ ఇన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఓ డెలిబరేషన్ కింద ఎందుకు చూడట్లేదు? ఎలక్షన్ క్యాంపెయినింగ్లు ఇవన్నీ జరుగుతాయి, ఒకరినొకరు దూషించుకోవడం. గతంలో చూడండి, పవన్ కళ్యాణ్ మడతెట్టేస్తాను, చంపేస్తాను, తొక్కిన ఆరతేస్తాను, ఇవన్నీ మాట్లాడు కదా, యాక్సెప్టెడ్, జరిగిపోయింది ఎలక్షన్. ఇప్పుడు అదే భాష అందరం మాడుతుంటే వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్. సో ఈ క్రిటికాలిటీస్ ఎవరు సన్నిధానంలో శాత తీరడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు సన్నిధానాల కోసం వెల్కమింగ్ చెప్తున్నారు. ఓకే, ఈ సభ వెనకాల జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనుకోవచ్చా? ఈ కోణాన్ని కూడా మనం విశ్లేషించాలి. నేను ఆయన జేబీఎం పార్టీ అధ్యక్షుడిగా అతని ఎజెండాని అతనే జస్టిఫై చేయలేదంటే మధ్యలో అదేదో ఉంటారు చూడండి, దేనికో లేక ఏడుస్తుంటే ఇంకోటి ఏదో కావాలన్నట్టుంది. అంటే వాళ్ళందరూ అక్కడికి వచ్చిన వక్తలందరూ కూడా తీవ్ర స్థాయిలో కూటమి గవర్నమెంట్ ని చీల్చి చెండాడేశారు. కూటమి నేతలు జగన్ గారిని కూడా అన్నాడు కదా, మీకు ఏమైనా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి
దళిత క్రైస్తవుల మీద ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా వచ్చాడని ఆయన కూడా ప్రశ్నించాడు ఆయన. కానీ కొంత తమలపాకులతో కొట్టినట్టుగా ఏమి ఇబ్బంది లేకుండా కొట్టారు. వీళ్ళని చూస్తేనేమో ఇప్పుడు మీరు ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తే అటుపక్క తమలపాకులు అనిపిస్తుంది, ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ తెలుగుదేశం అనిపిస్తే ఇటుపక్క తమలపాకులు అంటది. ఓకే. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఇస్ అన్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఫర్ బోత్ తెలుగుదేశం అండ్ యాజ్ వెల్ as వైఎస్ఆర్సీపీ. ఓకే. అది నేనైతే నోటీస్ చేశాను. ఓకే. ఓకే. ఈవెన్ నేను ఇంటరాక్టెడ్ విత్ సో మెనీ పీపుల్ దేర్. సభ స్టార్ట్ అవ్వక మునుపు ఓకే. వీఆర్ ఆల్ యాంటిసిపేటెడ్ విత్ హ్యూజ్ ఎజెండా. ఓకే. ఎజెండా లేని మీటింగ్ కింద ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. వ్యక్తిగత దోషాలకు పరిమితమై. ధన్యవాదాలు సార్.